విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏందయ్యా ఆ ట్వీట్ అంటే, జాతీయ సర్వే సంస్థ అయినటువంటి అసర్, ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యా సంస్థల యొక్క ప్రమాణాలు చాలా దిగజారిపోయాయి అనేది దాని యొక్క సారాంశం. అసలు ఏంటయ్యా ఈ అసర్ సర్వే ఏంది అంటే, ప్రథమ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో అసర్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. సో ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ సంస్థల సిబ్బంది అందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి విద్యా రంగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల పైన ఒక సర్వే తయారు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తమాషా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం విజ్ఞాన్ ఫౌండేషన్ సంస్థకు చెందినటువంటి ఒక లా కాలేజు, అదేవిధంగా కడపలోని ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి మరొక కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కలిసి ఒక అసర్ రిపోర్ట్ తయారు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తక్కెడమారు అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ, అక్కడ దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? సరే, యథావత ఈ సర్వే యొక్క సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో అంటే 2018లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిగజారిపోయాయనేది ఈ సర్వే యొక్క సారాంశం.